నమస్తే రైతు మిత్రులారా, నేను మీ చక్రవర్తి. మరి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, మన వాటర్ మెలన్ ప్లాట్ డే 18 అయితే మనమైతే మూడవ స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగింది. పచ్చ పురుగు, తెల్లదోమ మరియు మొక్కకి అవసరమైనటువంటి మైక్రో న్యూట్రియన్స్ అయితే మనమైతే స్ప్రేయింగ్ అయితే ఇచ్చాము. మరి ఏ ఏ ప్రోడక్ట్స్, ఏ డోసేజ్లో స్ప్రేయింగ్ ఇచ్చామని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలానే 18th డేకి మన ప్లాంట్ యొక్క గ్రోత్ ఎలా ఉందో కూడా మీరైతే వీడియోలో అయితే చూసి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయగలరు. మరి 18వ రోజునైతే మనమైతే మూడవ స్ప్రేయింగ్ వాటర్ మెలన్‌లో అయితే చేస్తున్నాము. ఈ స్ప్రేయింగ్‌లో నాకు పచ్చపురుగు అనేది ఆకులనైతే కొరికేస్తూ కనిపించిందండి. అలానే తెల్లదోమ కూడా రసం పీలుస్తుంటే కొద్దిగా అక్కడక్కడ మనకు ఆకనేది ముడత రావడం జరిగింది. దానికోసం అని చెప్పి ఈ మూడవ స్ప్రేయింగ్ అనేది కండక్ట్ చేశాము. చాలామంది రైతులు అడుగుతున్నారు, వాటర్ మెలన్‌లో ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ ఉంటుంది అని చెప్పి. స్ప్రేయింగ్ అనేది రోజుల మీద అయితే ఆధారపడి ఉండదండి. పొలంలో వచ్చే ప్రాబ్లమ్‌ని బట్టి స్ప్రే అనేది రోజు మార్చి రోజు జరిగే రోజులు ఉన్నాయి. 10 రోజులకు ఒక స్ప్రే జరిగే రోజులు ఉన్నాయి. లేదా పంట మొత్తం 4, 5 స్ప్రేలతో అయిపోయే రోజులు ఉన్నాయి. పంట మొత్తం ఒక 20, 30 స్ప్రేలతో చేసే పంటలు కూడా ఉన్నాయండి. పంటపై వచ్చే పెస్ట్ అటాక్ పైనైతే స్ప్రేయింగ్ అనేది ఆధారపడి ఉంటది. మరి 18వ రోజున మనం స్ప్రేయింగ్ చేస్తున్న సమయానికి మొక్క యొక్క గ్రోత్ కండిషన్ అయితే ఇలా అయితే ఉంది. మీరు మొక్క కండిషన్ ఎలా ఉంది కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేయగలరు. మరి మనం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ వచ్చి జెనెక్స్ అండి. చిలేటెడ్ మల్టీ మైక్రో న్యూట్రియంట్. ఇందులో మనకు ఐరన్, మెగ్నీషియం, జింకు, కాపరు, మాల్బేడియం, బోరాన్ అయితే చిలేటెడ్ రూపంలో అయితే మొక్కకైతే అందుతుంది. దీంతో పాటుగా మనమైతే పచ్చపురుగు కోసము చూసుకున్నట్లయితే ఫ్రిక్షన్ అనే పురుగు మందునైతే యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చి మనకు క్లోరాంథ్రినిలిప్రోల్ అయితే వస్తుంది ఇందులో టెక్నికల్. దీంతో పాటుగా పచ్చదోమ మరియు తెల్లదోమ అయితే నాకు లైట్‌గా కనిపించింది. దీనికోసం మనము కాన్ఫిడార్‌ని అయితే యూజ్ చేస్తున్నాము. మరి ఏ ఏ ప్రోడక్ట్ ఎంత డోస్ యూజ్ చేశామని చెప్పి నేను డైరెక్ట్‌గా వీడియో పైన అయితే ఇచ్చేయడం జరిగింది. మరి చాలామంది రైతులు అడుగుతున్నారండి, ఏ టైంలో స్ప్రేయింగ్ చేస్తే బెస్ట్ అని చెప్పి. నేను చాలా ఇయర్స్ నుండి వాటర్ మెలన్ అయితే వేస్తున్నాను. నేను మ్యాక్సిమము ఈవినింగ్ టైంలో స్ప్రేయింగ్ అనేది చేయడానికైతే ప్రిఫర్ చేస్తాను. అలానే స్ప్రేయింగ్ అనేది వీడియోస్ ఎందుకు ఇస్తున్నానంటే, ప్రతి రైతుకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పి వీడియోస్ అయితే ఇస్తున్నాను. సో నన్ను సపోర్ట్ చేయడానికి వీడియోనైతే లైక్ చేయండి. మరియు స్ప్రేయింగ్ సమయంలో ఎక్కువగా మొక్కల్ని ముద్దగా తడపనవసరం లేదు. ఇప్పుడు వచ్చే పురుగు మందుల్లో ప్రతి టెక్నికల్ మనకైతే ఆకుపై పడిన తర్వాత స్ప్రెడ్ అయ్యే స్వభావాన్ని అయితే కలిగి ఉంటుంది కాబట్టి ముద్దగా అయితే తడపనవసరం లేదు. మరి వాటర్ మెలన్ సీడ్ మరియు మల్చింగ్ పేపర్ కూడా మన వద్ద అయితే అందుబాటులో అయితే ఉంటుంది. మరి ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం అయితే మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం కోసం గంట సింబల్ని ఆన్